భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల శాఖ ఆధ్వర్యం లోపల గత సంవత్సరం నుంచి పాలక వర్గాలు ముగిసినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తున్న దానిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సుల్తానాబాద్ ఎంఆర్ఓ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి గ్రామాల లోపల వర్షాకాలం వచ్చింది, సరైనటువంటి పారిశుద్ధ్యం నిర్వహణ లేక దోమలు ఈగల పెరగతోటి రాత్రిలో సరైన వీధి దీపాలు లేక ప్రజలు బయటకు వెళ్ళినప్పుడు విష పురుగులు గాని ఇలాంటి కుట్టి గాని ఆరోగ్యాలు బాగాలేక జ్వరాలు బట్టి హాస్పిటల్ లోపల ఉంటారు. కాబట్టి తత్వరమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాల్సిందిగా సుల్తానాబాద్ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామిల్ల పేరిట వాళ్ళ కార్యకర్తలపై ఇందిరామిల్లు కేటాయిస్తున్నారు. దాన్ని మేము తప్పుగా భావిస్తున్నాం. అర్హులైన అందరికీ ఇందిరామిల్లు ఇవ్వాలని మేము ఎంఆర్ఓకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దాని మీద వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారు స్థానిక అధికారులకు దీన్ని మెసేజ్ చేయాలి. అలాగే ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ లో దోమలు కొట్టి ప్రతి ఒక్కరు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. దాని మీద మున్సిపల్ అధికారులు కానీ మండల అధికారులు కానీ ఈ డెంగ్యూ ఫీవర్ రాకుండా పిచికారీకి దోమల నివారణ చేయాలని మేము కోరుతున్నాం. భారత్ మాతాకి.